హలో ఎవ్రీవాన్, నా పేరు సుధా కుమార్. నేను గత 40 ఏళ్ళు పైనుంచే హోటల్ మేనేజ్మెంట్ విద్యారంగంలో గవర్నమెంట్ కాలేజెస్ లో చేసి రిటైర్ అయ్యాను. ఈ రోజుల్లో నేను చూస్తుంటే హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ చాలా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఏమిటా ఈ సంగతిని చూస్తే, ఆ స్టూడెంట్స్ ని ఏదైతే కాలేజెస్ లో అడ్మిషన్ అవుతున్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ లేకుండా, ఏది ఫౌండేషన్ లేకుండా, మీరు జాయిన్ అవ్వగానే జాబ్ లేకపోతే పార్ట్ టైం జాబ్ ఇట్లాంటి ఇస్తున్నారు. తీరా చూస్తే ఆ కాలేజ్ సర్టిఫికెట్స్ లోకల్ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఉందా లేదా అనేది చూసుకోండి. లోకల్ యూనివర్సిటీ సర్టిఫికెట్లు అయితే మన తెలంగాణ గవర్నమెంట్లో మీరు పై చదువులు కానీ, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ దేనికి పనికిరారు. మరి బయట కాలేజెస్ నుంచి ఇక్కడికి వస్తే యూజీసీ నిబంధనల ప్రకారంగా టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ అనేది ఒక రూల్ ఉంది. వాళ్ళు ఇక్కడ వచ్చి సర్టిఫికెట్లు ఇవ్వకూడదు. అలాంటి సర్టిఫికెట్లు మన గవర్నమెంట్లో వ్యాలిడిటీ లేదు. కనుక మీ ఫ్యూచర్ని పాడు చేసుకోకుండా మెయిన్ ఫోకస్ ఏంటంటే మీ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి. మీకు సామర్థ్యం పెంచుకోండి. ఎనీ ఎంప్లాయ్మెంట్ విల్ కమ్ టు యూ. మీకు మంచి కెరీర్ ఉంటుంది. అందుకనే 3 years డిగ్రీ, ఫుల్ టైం డిగ్రీ చేయాలని నేను మీకు సజెషన్ ఇస్తున్నాను. కనుక పేరెంట్స్ని డబ్బులు వేస్ట్ చేసుకోకుండా, మీ టైం వేస్ట్ చేసుకుండా కరెక్ట్ కాలేజీని చూస్ చేసుకోండి.